హలో వ్యూస్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. ఇక మన దేశంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులోనూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ అంటే మనందరికీ తెలిసిన భాషలో యూపీఐ. ఈ యూపీఐ విప్లవాత్మకమైన మార్పులైతే తీసుకొచ్చింది మన దేశంలో. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి ఈ యాప్స్ని అయితే బాగానే యూజ్ చేస్తున్నారు. ఇక చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కూడా పంపుతున్నారు. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్ చేసే వారికి అలర్ట్. ఆల్మోస్ట్ జనవరి 1 నుంచి కూడా చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్లలో కీలకమైన మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక వాటి గురించి తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ యూపీఐ ట్రాన్సాక్షన్ పరిమితిని ఒక రోజులో కేవలం ₹1,00,000 పెంచింది. అంటే రోజుకి 1,00,000 వరకు పేమెంట్ చేయొచ్చు అన్నమాట. అలాగే విద్య, ఆరోగ్యం కోసం యూపీఐ పేమెంట్ల పరిమితిని 1,00,000 నుంచి దాదాపుగా ₹5,00,000 కూడా పెంచుతున్నట్లు తెలిపడం జరిగిందనమాట. ఇక ఈ కొత్త నియమాలు మనకి జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఇక ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చూసుకున్నట్లయితే 5,00,000 వరకు మీ ఫోన్ ద్వారానే ఈ మనీ ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇక ఆన్లైన్ వాలెట్ల వంటి ప్రీపెయిడ్ చెల్లింపులు ₹2,000 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాపారి యూపీఐ అంటే బిజినెస్ యూపీఐ అయితే ఏవైతే ఉంటాయో వాటి లావాదేవీల కోసం 1.1% మేర ఇంటర్చేంజ్ ఫీజులు అయితే వసూలు చేస్తారని తెలపడం జరిగింది. ఇక మర్చెంట్ లావాదేవీలు జరిగినప్పుడు కూడా వ్యాపారం నుంచి ఈ ఛార్జీలు వసూలు చేస్తారట. ఇక పొరపాటున తప్పుడు యూపీఐ ఐడికి డబ్బు పంపే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగానే పెరుగుతూ వస్తుంది. దీనిని నివారించేందుకనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇక దాని విషయం చూసుకున్నట్లయితే యూపీఐ ట్రాన్సాక్షన్లు పూర్తయ్యేందుకు 4 గంటల కాల పరిమితి విధించిందనమాట. ఒకే యూపీఐ ఐడితో చేసిన ₹2,000 కంటే ఎక్కువగా మొదటిసారి నగదు బదిలీ చేస్తే ఇది వర్తిస్తుంది. అంటే సపోజ్ మీరు పంపిన డబ్బు ఎదుటి వారికి చేరేందుకు దాదాపుగా 4 గంటల సమయం పడుతుందన్నమాట. పొరపాటున వేరే వారికి పంపిస్తే మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవడానికి మీ దగ్గర 4 గంటల సమయం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇక 1 సంవత్సరానికి పైగా ఉపయోగించిన యూపీఐ ఐడీలు ఇవాల్టి నుంచి రద్దు కానున్నాయని చెప్పారు. పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే మొదలైన చెల్లింపులు యాప్లు, బ్యాంకులు అలాంటి యూపీఐ ఐడీలను రద్దు చేయాలని ఎన్పిసిఐ ఆదేశించడం జరిగింది. ఇక మరొక కొత్త విషయం కూడా తీసుకురావడం జరిగింది. ఏటీఎంలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డబ్బు విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. దేశంలో అనేక ఏటీఎంలో ఈ సదుపాయాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఏటీఎంలో నగదు పొందేందుకు కార్డును ఉపయోగించాల్సిన అవసరం ఇకపై ఉండదనే చెప్పారన్నమాట. అయితే 1 సంవత్సరానికి పైగా ఉపయోగించిన యూపీఐ ఐడీలు, నెంబర్లు రద్దు కానున్నాయి. అంటే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఇలా మొదలైన చెల్లింపు యాప్లు అలాగే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటిని ఎన్పిసిఐ ద్వారా నిర్దేశించబడ్డ అకౌంట్లు రద్దు చేయనున్నారు. ఎవరైతే వాటిని యూజ్ చేయట్లేదో వాటిని. ఇక నేటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీకు కావాలన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలపండి. వీటిపై మరింత క్లుప్తంగా వీడియోస్ చేయడానికి మాకు ఒక అవకాశం లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.